మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు పరిశుద్ధుడు, మనందరి కొరకు పరమును వీడి భూమి కరుదించినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో శుభమును తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి సంఘ కాపరి ప్రణయ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినం క్రిస్మస్ దినం అన్ని సంఘాలు కూడా కలకలలాడుతూ ఉంటాయి. మామూలు ఆరాధనలో జనాలు అంతగా కనబడరు, కానీ ఈ ఆరాధనలో పండగ క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. పండగకు మాత్రమే కాదు, కానీ ప్రతి వారము దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. క్రిస్మస్ అనేది ఒక సీజనల్గా చేసేది కాదు. క్రిస్మస్ అంటే అందరికీ తెలుసు, 2 పదాల కలయిక. క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. క్రీస్తును ఆరాధించడం అనేది ఈ యొక్క సీజన్లోనే కాదు, కానీ ఎల్లవేళలా మనము దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. ఈ క్రిస్మస్ను ఎలాగ జరుపుకోవాలి అంటే, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మనము దేవుని మన ఆత్మతో ఆరాధించే వారముగా ఉండాలి, సత్యముతో ఆరాధించే వారముగా ఉండాలి. నిజ దేవుని ఆరాధికులముగా దేవుడు మనల్ని సమకూర్చాడు. దేవునిలో ఆనందించి శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుకున్న మనము ఎంతగానో ధన్యులమని చెప్పుకోవచ్చు. దినాన ఈ యొక్క మందిరంలో అందరిని చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ని గూర్చి ఆయా పత్రికల్లో చదువుతూ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధనం చేతులు మారే సీజన్ ఈ క్రిస్మస్ సీజన్ అనట. ప్రపంచంలో అనేక మంది అనేక రకాలుగా పండుగలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికి ఒక జాతికి చెందింది కాదు, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయట ఈ క్రిస్మస్ సీజన్లో. అంతేకాదు, కొంతమంది ఈ క్రిస్మస్ కొరకే సంవత్సరం అంతా కష్టపడి డబ్బు దాచి క్రిస్మస్ను ఘనంగా జరుపుకుంటారట. ఆ రీతిగా ఈ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాగే ఈ క్రిస్మస్ అనేది మనకు సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకువచ్చింది. దేవాతి దేవుడు పరమును వీడి పాపుల కొరకు భూమి మీదకు నరునిగా ఏతించిన సందర్భమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవాతి దేవుడు నరావతారిగా వచ్చాడు ఈ భూమి మీదకు. దాన్నే మనము ఈ రీతిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. చాలామంది ఈ క్రిస్మస్ను జరుపుకోరు, క్రైస్తవులే కొన్ని సంఘాలు. ఎందుకంటే బైబిల్లో యేసు 25వ తారీఖున పుట్టాడని లేదు కదా, అందుకని జరుపుకోకూడదు అని వారి భావన. అయితే మనము ఆ తారీఖును ఆరాధించడం లేదు, పూజించడం లేదు, కానీ మనం యేసును మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినటువంటి సందర్భము చాలా ఆశ్చర్యం. ఇర్విన్ అనేటువంటి వ్యోమగామి ఆయన చంద్రమండలంలోకి వెళ్ళి చంద్రుని మీద కాలు మోపాడు. చంద్రుని మీద కాలు మోపిన తర్వాత తిరిగి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత విలేకరులు ఆయన్ను ప్రశ్నించారట, ఇర్విన్ గారు, మీరు చంద్రుని మీద కాలు మోపారు కదా, మీ అనుభూతిని మాతో షేర్ చేసుకుంటారా అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, సింపుల్గా తీసి పడేశాడట, మానవుడు చంద్రుని మీద కాలు మోపడం అది నాకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించడం లేదు. అయితే దేవాతి దేవుడు పరిశుద్ధుడు ఉన్నతుడు తన స్థాయిని వీడి భూమి మీదకు వచ్చి తన కాలు మోపాడే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అన్నాడట. చెప్పట్టు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మన దేవుడు తన స్థాయిని వీడి భూమి మీదకు వచ్చినటువంటి సందర్భం. మరి కొంతమంది అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల నాటివాడు కాడు,
కాబట్టి మనము ఆయన ఈ భూమి మీద పుట్టలేదు, 2000 సంవత్సరం నాటి వాడు మాత్రమే కాదు, జగత్తు పునాది వేయబడక ముందు నుండే ఉన్నవాడు. కాబట్టి మనం దీన్ని అంతగా జరుపుకోకూడదు అంటారు. అవును, 2000 సంవత్సరం నాటి వాడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తే అంటాడు, తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చి అంటాడు, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను. లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఎట్టి మహిమ అయితే ఉందో అట్టి మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే లోకము పుట్టక మునుపే ఉన్నవాడు ప్రభువైన యేసు. అలాగే యేసు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ వారు అంటారు, ఈయనకు 50 సంవత్సరాలు కూడా లేవు, అలాగే అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడంటే అప్పుడు యేసు అంటాడు, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడును అంటాడు. అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. అయితే అట్టి దేవుడు, ఉన్నతుడు, సృష్టికర్త ఆయన ఈ భూమి మీదకి నరావతారం ఎత్తి వచ్చినటువంటి సందర్భం కనుక మనము ఈ రీతిగా మనందరి కొరకు, మన పాపముల కొరకు ఆయన మనకంటే ముందుగా ఈ భూమి మీదకు వచ్చి తన రక్తాన్ని చిందించినటువంటి ఏకైక దేవుడు. కాబట్టి ఆయన్ని మనము ఈ రీతిగా ఆరాధించి గణపరచవలసినటువంటి ఆ యొక్క బాధ్యత మనకు ఉంది అని మనము గుర్తించాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావడానికి ఏకైక కారణం, అనేక కారణాలు చెప్తారు, కానీ ఏకైక కారణం ఏంటంటే పాపును రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చనని అక్కడ తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. అంటే పాపానికి అంత బలం ఉంది. పాపము దేవాతి దేవుని ఈ భూమి మీదకి నరావతారం ఎత్తి తీసుకుని వచ్చింది. పాపమును పరిహరించుటకు యేసుక్రీస్తు నరునిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఈ భూమి మీద అనేక మందిని చూస్తూ ఉన్నాము. అనేక మంది రాజులు వారు ప్రపంచాన్ని జయించినటువంటి వారు ఉంటూ ఉన్నారు. అలాగే చాలామంది జ్ఞానులు ఉన్నారు, తత్వవేత్తలు ఉంటూ ఉన్నారు. అలాగే వారిని గురించి మనకు ఎప్పుడు తెలుస్తూ ఉంది అంటే, వారు పుట్టిన తర్వాత, పెద్దవారైన తర్వాత వారు చేసే కార్యాలను బట్టి వారిని కొనియాడుతూ ఉంటాం. వారు ఫలానా తారీఖున పుట్టారు అని మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు జన్మ అనేది 100 సంవత్సరాలకు ముందు, 700 సంవత్సరాలకు ముందే యెషయా గ్రంథంలో మనం చూస్తాం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. 700 సంవత్సరాలకు ముందే ప్రవచనం. అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన ఎలాగ పుడతాడు, ఆయన ఏమై ఉన్నాడు చక్కగా బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అలాగే ఆ యేసుక్రీస్తు జన్మ చరిత్రను 2 భాగాలుగా చేసింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. అంటే క్రీస్తు ఉన్నాడని ప్రతి ఒక్కరూ వారు డేట్ వేస్తూ ఉన్నప్పుడు ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన ప్రభువైన యేసుక్రీస్తుకు అంత ఔన్నత్యము ఉంది. యేసుక్రీస్తుని గురించి ఒక క్రైస్తవులే కాదు కానీ అనేక మంది అనేక రకాలుగా కొనియాడారు. స్వామి వివేకానంద ఆయన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాన్ని చదివిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నేనే కానీ ఆ దినాలలో, యేసు ఉన్న దినాల్లో బ్రతికి ఉంటే నా గుండెల నుండి స్రవించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడును అన్నాడు. అలాగే చాలామంది చాలా రకాలుగా యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని గుర్తెరిగారు. కానీ వారు తమ జాతులను బట్టి లేకపోతే వారి యొక్క పరిస్థితులను బట్టి యేసును రక్షకునిగా అంగీకరించి ఆయన్ను వెంబడించలేక ఈ లోకాన్ని విడిచారు. అయితే యేసు యొక్క ఔన్నత్యాన్ని వారు గుర్తించినటువంటి వారు గాంధీజీ ఆయన బాంబే ప్రెసిడెన్సీలో మాట్లాడుతూ, ఈ భూమి మీద అత్యంత త్యాగం ఏదైనా ఉంది అంటే అది యేసు శిలువ త్యాగమే అన్నాడు. అలాగే ఈ భూమి మీద పరిపూర్ణమైన మానవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసే అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగారు. అయితే వారి పరిస్థితులను బట్టి యేసును అంగీకరించి యేసును వెంబడించలేకపోయారు. అయితే మనకైతే దేవుడు ఇటు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. యేసును కలిగి జీవించే జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. కాబట్టి మనము ధన్యులంగా భావించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఆయన మనకంటే ముందుగా వచ్చాడు. తన రక్తాన్ని చిందించుటకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవాతి దేవుడై ఉంటూ ఉన్నాడు. అలాగే ఈ భూమి మీద సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, ఏకైక దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే సమాధానమునకు కర్త అయినటువంటి వాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూమి మీద అనేక మంది సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగిందట. 60 దేశాల్లో ఆ సర్వే చేశారు. ఈ భూమి మీద ప్రజలు ఎక్కువ శాతం ఎందును బట్టి చనిపోతూ ఉన్నారు అని వారు ఆ సర్వే జరిపినప్పుడు ఏదో ఒక వ్యాధిని బట్టా లేకపోతే ఏదైనా కారణాలను బట్టా అని వారు ఆ సర్వే చేసినప్పుడు ఎక్కువగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ప్రజలు చనిపోతూ ఉన్నారు అని ఆ సర్వేలో ఫలితం. అంటే డిప్రెషన్ ఎందును బట్టి అంటే అనేక రకాలుగా వారు ఆ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో క్రీస్తు లేడు కాబట్టి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మైకేల్ జాక్సన్ ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన్ను చాలామంది ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. మైకేల్ జాక్సన్ అంటే పడి చచ్చిపోయేవారు ఉన్నారు. మైకేల్ జాక్సన్ విజయవాడకు వచ్చాడట. వచ్చినప్పుడు ఒక యవనస్తురాలు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చిందంట. అయితే ఆ చేయిని ఆమె నెల రోజులు వాష్ చేయలేదంట. ఎందుకంటే ఆ స్పర్శ మైకేల్ జాక్సన్ నేను తాకాను అని ఆమె నెల రోజులు, అంటే అంతగా అభిమానిస్తూ ఉన్నారు. కోట్ల మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మైకేల్ జాక్సన్ ఒక మాట అన్నాడు, ప్రపంచంలో ఒంటరితనాన్ని అనుభవించేవారు అనేక మంది ఉన్నారు, వారిలో నేను ఒకడను, నాకు సమాధానము లేదు అన్నాడు. ఎందుకు సమాధానం లేదు అంటే క్రీస్తు లేడు. క్రీస్తు లేడు కనుక అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. అయితే ఆయన జీవితంలో 150 సంవత్సరాలు బ్రతకాలని ఆయన ఆశపడ్డాడంట. కానీ 50 సంవత్సరాలు కూడా బ్రతకలేక 50 సంవత్సరాలకే తనువును చాలించినటువంటి వాడు ఈ మైకేల్ జాక్సన్. ప్రేమటువంటి దేవుని బిడ్డలు, ఇన్ని ఉన్నా క్రీస్తు లేకపోతే సమాధానం దొరకదు. కాబట్టి ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఏకైక దేవుడు. మానవుడు దేవుని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే మానవుడు ఎన్నటికి దేవుని చేరుకోలేడు. ఎందుకంటే మానవునికి ఒక పరిమితి ఉంది. అయితే దేవుడే మానవుని వెతుక్కుంటూ వచ్చినటువంటి సందర్భమే క్రిస్మస్. ఎందుకంటే దేవునికి పరిమితి లేదు, ఆయన అపరిమితుడు. కాబట్టే ఆయన మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. మానవుడు అన్వేషిస్తూ ఉన్నాడట దేవుని చేరుకోవాలని. మానవుడు ఎన్నటికీ దేవుని చేరుకోలేడు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అలాగే ఖగోళ శాస్త్రంలో మనం చూస్తే ఈ స్టార్స్ ఉన్నాయి. ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి చేరుకోవాలంటే 100 సంవత్సరాలు పడుతూ ఉందట. అటువంటిది ఆయన సమీపింపరాని తేజస్సులో వసించే అమరుండుగా ఉన్నాడు. అటువంటి దేవుని చేరుకోవాలంటే మనుషుని జీవితం కాదు కదా, 1000 సంవత్సరాలు కూడా సరిపోదు. కాబట్టి ఆ దేవుడే మానవుని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. అందులో ఆయన ప్రేమ దాగి ఉంది. అందుకనే యోహాను రాస్తాడు 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ప్రేమకు అవధులు లేవు, ఆయన ప్రేమను మనము కొలవలేము. అట్టి ప్రేమను మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కనుకనే ఆ దేవాతి దేవుడే శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. కాబట్టి మనము ఈ సీజన్ అంతా కూడా యేసుని గురించి అనేకులకు మనము చాటి చెప్తూ ఉన్నాము, వివరిస్తూ ఉన్న క్రిస్మస్ అంటే ఏంటి. నేను ఒక మందిరానికి వెళ్ళా. క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు టకటకటగా 3 విషయాలు చెప్పాడు. ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ అన్నాడు. వాడు ఎందుకు చెప్పాడంటే వాళ్ళ పాస్టర్ ఏదో సందర్భంలో చెప్తూ ఉన్నప్పుడు అది వాడి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. క్రిస్మస్ అంటే అదే అనుకుంటూ ఉన్నాడు. వాస్తవమే ఇది. ఇంటి పండగ అందరూ కూడా నెల నుండే ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఒంటి పండుగ అంటే ఇప్పుడు అంత డ్రెస్సులు ముందుగానే అంతా సిద్ధం చేసుకున్నారు. పంటి పండుగ ఇప్పుడు మనకి ఆల్రెడీ చక్కగా సిద్ధపడుతూ ఉన్నాయి. పిండి వంటల పండుగ అదే కాదు. కానీ క్రిస్మస్ అంటే మనం క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును ప్రకటించే వారముగా ఉండాలి, అనేకులను మనము క్రీస్తు యొద్దకు నడిపించే వారముగా ఉండాలి. క్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా జన్మించినప్పుడు మొట్టమొదటగా గొర్రెల కాపురులకు వార్త అందించబడింది దేవుని దూత ద్వారా. అయితే గొర్రెల కాపరులు దూత చెప్పే మాటలను వారు ఆలకించారు, క్రాస్ క్వశ్చన్ చేయలేదు. ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత
గొర్రెల కాపులు ఒకరికొకరు మాట్లాడుకొని వారు విన్నదాన్ని బట్టి యేసును దర్శించారు. వారు విన్నదాన్ని కన్నదాన్ని వారు ఏం చేశారంటే ప్రచురము చేశారట. వారు సువార్తను ప్రకటించారు. మొట్టమొదట సువార్తికులు ఎవరు అంటే గొర్రెల కాపురులు. యేసు వార్త మనకు అందుతూ ఉంది. అయితే మనం యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేద్దాం. ఈ 2024 క్రిస్మస్కు ఎంతమందికి మనం సువార్తను తీసుకుని వెళ్ళాము, ఎంతమందికి యేసు ప్రేమను చాటి చెప్పాము ఒకసారి పరిశీలన చేసుకుని, ఒకవేళ అట్టి పరిస్థితుల్లో నువ్వు లేకపోతే ఇంకా సమయం ఉంది కనుక నువ్వు ఇతరులకు యేసును కూర్చున్నటువంటి వార్తను తెలియచేసి అనేకులను దేవుని యొద్దకు నడిపించేవానిగా ఉన్నట్లయితే ఆ క్రిస్మస్ నీకు సంతోషాన్ని ఇస్తూ ఉంది, సమాధానాన్ని ఇస్తూ ఉంది, అది నిన్ను దీవిస్తూ ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన నేను ప్రత్యేకంగా యోహాను రాసినటువంటి ఆ సువార్తలో కానీ పత్రికల్లో నుండి యేసు ఏమై ఉన్నాడు అనే దాని గురించి మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను చాలా చక్కగా రాస్తాడు ఆయన సువార్తలు. యోహాను పరిశుద్ధ గ్రంథంలో 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, అలాగే పత్రికల్లో 1 యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ప్రకటన గ్రంథము రాశాడు. వాటిని చదువుతున్నప్పుడు నాకు చాలా ఈ యోహాను గురించి, యోహానుకు ఇన్ని రహస్యాలను దేవుడు బయలుపరిచాడు, ఇన్ని మర్మాలను దేవుడు బయలుపరిచాడు, ఎందుకు యోహానుకు ఇన్ని మర్మాలను బయలుపరిచాడు అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యోహాను యేసుకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు. యేసు అంతరంగిక శిష్యుల్లో పేతురు, యోహాను, యాకోబుల గురించి చెప్తారు. అయితే వీరి ముగ్గురులో యోహాను గురించి చదువుతూ ఉన్నప్పుడు యోహాను గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అని రాయబడి, అంటే యేసుకు చేరువుగా ఉన్నాడు. నేను అంటాను యేసు యొక్క గుండె చప్పుడు ఎరిగినటువంటి శిష్యుడు యోహాను. కాబట్టి ఈ యోహాను యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనేది చక్కగా వివరించాడు. ఈ యోహాను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు పేతురుకు యాంగ్జైటీ ఎక్కువ. యేసు తన శిష్యులతో ఉన్నప్పుడు మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అన్నప్పుడు పేతురే యేసుని అడగచ్చు, ఎవరు ప్రభువా ఒకసారి తెలియచేయని. కానీ యోహానుకు సైగ చేస్తూ ఉంటాడు, ఎవరో కనుక్కో. అంటే యోహాను యేసుకు అంత సమీపంగా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఎవరైతే సమీపంగా ఉంటారో వారికి దేవుడు రహస్యాలను బయలుపరిచేవాడైంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని మర్మాలను వారికి బయలుపరిచేవాడైంటూ ఉన్నాడు. కాబట్టి దేవునికి చేరువుగా ఉండేవారంగా ఉండాలి. ఈ క్రిస్మస్ మనలను క్రీస్తుకు చేరువ చేసేదిగా ఉన్నట్లయితే క్రీస్తు నీకు అనేకమైనటువంటి విషయాలను బయలుపరిచేవాడై ఉన్నాడని చెప్పని నువ్వు నమ్మగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యోహాను యేసును గురించి కుమారునిగా ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. యేసు ఎవరు అంటే ఆయన కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు 100% దేవుడు, 100% మానవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవ శరీరమును ధరించుకొని మానవుడు పొందవలసిన శిక్షను తన మీద వేసుకొని తన శరీరాన్ని ఆయన సిలువలో ఆ రక్తమును పూర్తిగా చిందించి మరణించి లేచినటువంటి దేవాతి దేవుడు కుమారుడు. 700 సంవత్సరాలకు ముందు యెషయా గ్రంథంలో మనం చూస్తాం 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు, మనకు కుమారుడు. ఆ కుమారుడు అంటే మన కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆ కుమారుడు గురించి చాలా చక్కగా వివరించాడు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుచితములను చంపువాడు, పాపములను పరిహరించువాడు కుమారుడు. ఎవరు ఈ కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూమి మీద అనేక మంది దీన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. కుమారుడు అంటే భౌతికంగా పుట్టినటువంటి కుమారులు ఏదో తండ్రులకు స్వర్గాన్ని అందిస్తారు అని వారు అనుకుంటూ ఉంటారు. కానీ భౌతికంగా పుట్టిన కుమారులు తండ్రులకు స్వర్గాన్ని అందించలేరు. ఆ కుమారుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః, అంటే కుమారుడు లేకపోతే స్వర్గము లేదు అని దీని యొక్క భావము. కాబట్టి
భౌతికంగా పుట్టిన కుమారులను బట్టి స్వర్గం లభిస్తూ ఉంది అని చాలామంది క్రైస్తవేత్తలు అనుకుంటూ ఉన్నారు. భౌతికంగా పుట్టినటువంటి కుమారులు తండ్రులకు వారు బ్రతికి ఉండగానే నరకాన్ని చూపించేవారుగా ఉంటే వారు తండ్రులకు ఎలాగూ స్వర్గాన్ని అందించగలరు? మేము ఈ మధ్య కేరళకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మద్దురుపాడు ప్రాంతంలో ఒక గృహంలో నుండి ఒక స్త్రీ పెద్దగా కేకలు పెడుతూ ఉంది. ఏంటి అని అక్కడ విచారిస్తే వారి కుమారుడు త్రాగి తల్లిని తండ్రిని భయంకరంగా కొడతాయట. చూడండి, అటు కుమారులు తండ్రులకు స్వర్గాన్ని అందించగలరా? ఎవరు ఆ కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే అంటాడు జక్కయ్యతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆయన తెలియచేస్తాడు. అంటే నశించినది అంటే ఇక బాగు చేయడానికి కూడా ఇంకా వీలు పడిన దాన్ని నశించింది అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు చెడిపోయినప్పుడు దాన్ని బాగు చేయాలని ప్రయత్నిస్తాం. అలాగే అనేక మార్గాలను మనం అన్వేషించి ఎలాగైనా దాన్ని మరలా బాగు చేయాలనుకుంటాం, కానీ అప్పటికి వీలు పడకపోతే దాన్ని మనం పారవేస్తాం. నశించి అంటే మానవుడు పాపమును బట్టి ఆ రీతిగా నశించిన స్థితిలో ఉండగా మనుష్య కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆ సందర్భమే క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో మనము ఆ కుమారుని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ కుమారుడు మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అటు దేవుని మనము కలిగి ఉంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వారముగా ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీద జన్మించడానికి ఆయన కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో ముఖ్యంగా మరియా యోసేపులను చూస్తాము. ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడు తన పని కొరకు అంటే నమ్మకస్తులను, నీతిమంతులను, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అయితే మరియా యోసేపులు ఇరువురు కూడా వారు టీనేజర్స్, అంటే 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు ఉండేవారిని టీనేజర్స్ అంటారు. అలాగే అప్పుడు మరియ వయసు అలాగే ఈ యోసేపు వయసు చూసినప్పుడు ఆ మధ్యలోనే ఉంటూ ఉంది టీనేజర్స్. ఆ వయసులో మరి యొక్క ఆ మైండ్ ఎంత మెచ్యూరిటీ అంటే నిజంగా అటువంటి పరిస్థితులను, అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా ఆ వివాహము కాకుండా గర్భము ధరిస్తే ఎదుర్కోవాల్సినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఎంతో భయంకరంగా అయినప్పటికీ కూడా తండ్రి చిత్తానికి తాను అప్పగించుకుంది. అంతేకాదు దేవుడు అప్పగించిన పనిని ఆమె నిర్వర్తించింది. యోసేపు కూడా సహకరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మరియను చూసినప్పుడు ఈ మరియా అక్కడ మనం ఆ మరియా ఆ యేసు కొరకు తన గర్భాన్ని ఇచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే క్రీస్తు ఈ దినాన మనలో ఉండాలని, మనలో నివాసం ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అటు దేవుని మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఆయన మనలో ఉండాలి అంటే మనలో ఉండకూడనివి తీసివేసుకునే వారముగా ఉండాలి. ఆయన మన హృదయంలో చేర్చుకునే వారముగా ఉండాలి. యేసు వాక్య స్వరూపి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అంటే ఆ వాక్యము మనలో ఉండాలి. కాబట్టి వాక్యము మనలో నివసింపబడాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆ వాక్యము అంటే ఎవరు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, దేవుడే వాక్యము. అలాగే 14వ వచనం వచ్చినప్పటికీ ఆ వాక్యమే శరీర దారే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. అంటే ఆ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు మనలో ఉంటూ ఉన్నాడు అనే దానికి వాక్యం మనలో ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. యోహాను ఈ కుమారుని ఎలాగూ ఆయన వివరించాడంటే 4 విషయాలను నేను మీ ముందు ఉంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే క్రిస్మస్ ఇది వాక్యాన్ని వినడానికి అందరూ కూడా అంతగా ఇష్టపడరు. ఎందుకంటే తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి, భోజనం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే స్మెల్ వస్తూ ఉంది, ఇంకా ఎవరు ఆగరు. ఎందుకంటే ఒక సామెత ఉంది, నిదానమే ప్రధానము అనేది. ఆలస్యం అమృతం విషయవాట. ఇది ఎవరు ఎక్కువగా పాటిస్తారు అని సర్వే చేస్తే అది క్రైస్తవులేనట. క్రైస్తవులు నిదానమే ప్రధానం అనేది మందిరానికి వెళ్ళేటప్పుడు నిదానంగా పోవాలనుకుంటారు. నిదానంగా పోతే మంచిది, ఎందుకంటే వెనుక స్థలం ఉంటుంది కాబట్టి కూర్చోవచ్చు. ఆలస్యం అమృత విషయం అంటే ప్రార్థన ఆమెన్ అని అనకముందే వెళ్ళిపోతారు బయటకు. ఎందుకంటే వండినట్టు వంట చల్లబడిపోతూ ఉంది, అమృతం కూడా విషయం కూడా అయిపోతుందని చెప్పని
అది పాటిస్తారట. ప్రియమైనటువంటి దేవుని వల్ల అది కాదు, కానీ దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ యోహాను 4 విషయాలు, అనేకమైన విషయాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో నేను వెళ్ళడానికి నాకు సమయం లేదు. కాబట్టి మొట్టమొదటిగా ఈ కుమారుడు ఎవరు అంటే, ఈ కుమారుడు దేవుని బయలుపరిచిన కుమారుడు. అలాగే మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే చూద్దాం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని బయలుపరిచిన కుమారుడు. దేవుని ఎవరు కూడా ఎప్పుడు చూడలేదట. 1 తిమోతి పత్రికలో మనం చూస్తే 6:16లో ఇంకా చాలా చక్కగా ఉంటూ ఉంది. 1 తిమోతి 6:16లో ఎవడును ఆయన చూడనేరడు అంటాడు. 1 తిమోతి 6:16 చూద్దాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన్ను చూడలేదు, ఎవడను చూడనేరడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుని బయలుపరిచినటువంటి కుమారుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు అదృశ్య రూపి అయినటువంటి దేవుడు మన కంటికి కనబడ్డు. అయితే ఆ అదృశ్య రూపి అయినటువంటి దేవుని దృశ్యపరిచినటువంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే కుమారుడుగా మనము ఈ బైబిల్లో చూస్తూ ఉన్నాము. తండ్రిని బయలుపరిచినటువంటి కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూస్తే పాపమును కడిగి వేసే కుమారుడు. ఎవరు ఈ కుమారుడు అంటే, పాపమును కడిగి వేసే కుమారుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో ఉంటుంది. చివరి భాగం చదువుదాం. చివరి భాగం చదువుదాం. 7వ వచనంలో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరు ఈ కుమారుడు అంటే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. పాపముల నుండి విడుదల పొందాలంటే యేసు రక్తమే. ఆ అట్టి రక్తాన్ని చిందించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ ఆ కుమారుడు ఎవరంటే, పాపమును కడిగి వేసే కుమారుడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తాము. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు చేట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యోహాను ఆయన ఇక్కడ క్రీస్తుని గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరు ఆ కుమారుడు అంటే, పాపులను కడిగి వేసే కుమారుడు. ఆయన రక్తము ద్వారానే పాప విడుదల దొరుకుతూ ఉంది. వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ మానవాళి పాపము పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. అది పరిశుద్ధులుగా అయి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ భూమి మీద ఎవరినో పరిశుద్ధులు లేరు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవాతి దేవుడే ఆయన నరావతారం ఎత్తి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన సందర్భమే క్రిస్మస్. కాబట్టి పాపములను కడిగి వేసే కుమారుడు. ఎవరు ఈ కుమారుడు అంటే, పాపములను కడిగి వేసే కుమారుడు. కాబట్టి మనం బైబిల్లో చూస్తాము, ఎడ్ల రక్తం ద్వారాను మేకల రక్తం ద్వారాను పాపము పరిహరించబడదు. కాబట్టి దేవుడే ఈ భూమి మీదకు నరావతారం ఎత్తి తన రక్తాన్ని చిందించాడు. మానవుని పాపము పరిహరించబడాలి అంటే ఏదో జంతువుల రక్తము పక్షుల రక్తము సరిపోదు, మానవుని రక్తమే చిందించబడాలి. అయితే మానవుని పాపమును పరిహరించుటకు ఈ భూమి మీద ఎవరు కూడా రక్తాన్ని చిందించినటువంటి వారు లేరు. అనేక మంది రక్తాన్ని చిందించి మరణించినటువంటి వారు ఉంటున్నారు. కానీ వారు తమ జాతుల కొరకు లేకపోతే తమ ప్రాంతాల కొరకు పోరాటాలు చేసి మరణించినటువంటి వారిని మనం చూస్తాం. కానీ పాపమును పరిహరించుటకు మరణించినటువంటి వాడు ఒక్క
అక్కడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే కుమారుడుగా మనం ఈ బైబిల్లో చూస్తూ ఉన్నాము. రెండవది పాపములను కడిగి వేసే కుమారుడు. మూడో విషయాన్ని మనం చూస్తే సాతాను క్రియలను లయపరిచిన కుమారుడు. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాము. ఎవరు ఈ కుమారుడు అంటే పాపములను కడిగి వేసిన కుమారుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సాతాను క్రియలను లయపరచుటకు వచ్చినటువంటి కుమారుడు, సాతాను క్రియలను లయపరిచిన కుమారుడు. ఎవరు ఈ కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది నుండి కూడా అపవాది దేవుని ఉద్దేశాలను పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదామును మనం చూసినప్పుడు దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేకపోయాడు, సాతానును జయించలేకపోయాడు. కడపటి ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి సాతానును జయించినటువంటి వాడు. ఈ కుమారుడు సాతానును జయించాడండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన జీవించిన దినాల్లో తన పరిచర్యకు ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే సాతానుడు వెంబడిస్తూ ఉన్నాడు. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తరువాత అక్కడ యేసు ఆకలిగొని ఉన్నాడు. అప్పుడు యేసును వచ్చి శోధిస్తూ ఉన్నాడు. సాతానుడు ఎప్పుడు కూడా ఎలాగూ మనిషిని పడగొడతాడంటే నీ అవసరతను గుర్తెరుగుతాడు. ఎందుకంటే సాతాను రెక్కి వేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి మీద. వీరు ఏ అవసరతలో ఉన్నారు, ఏ విషయాన్ని వీరి ముందు ఉంచితే పడిపోతారు, రెక్కి వేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తునే శోధించే 40 దినాలు ఉపవాసం ఉంటే ఆయన యేసును శోధిస్తున్నాడు. ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చుకో అన్నాడు. యేసు ప్రభు ఎక్కడ కూడా పంతానికి పోలా. క్రైస్తవం అంటే పంతానికి లేకపోతే ఏదో పోయేది కాదు, కానీ మనల్ని హైలైట్ చేసుకోవడం కాదు, కానీ క్రీస్తు మనకిచ్చిన దానిని నెరవేర్చడమే క్రైస్తవ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానును జయించినటువంటి వాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అట్టి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన నామములో మనం దేన్ని బంధించిన దేవుడు ఆయన పరము నుండి వాటిని బంధించేవాడు ఉంటున్నాడు. కాబట్టి అట్టి అధికారాన్ని పొందుకున్న మనము సాతానుకు చిక్కిపోతూ ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఈ సాతాను ఎటువంటి అంటే మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. దొంగలు కూడా అంతే. దొంగలు ఒక్కసారిగా పోయి వచ్చి కన్నం వేయరు, దొంగతనం చేయరు. వారు రెక్కి వేస్తారు. రెక్కి అంటే ఆ భాష అది పోలీసులకు అర్థమవుద్ది బాగా. చూసి దాన్ని ఎలాగూ దీన్ని చేయాలి అంటే కావాలని ఒకసారి దొంగతనం జరిగింది, నాకు అది గుర్తుకొస్తూ ఉంది. ఏబింగ్ కాంపౌండ్ ఎదురుగా ఒక బంగారపు వ్యాపారి, ఆయన ఆ బంగారపు ఆ యొక్క వ్యాపారం ముగించుకొని ఒక సంచి, పాత సంచిలో బంగారం డబ్బేసుకొని ప్రతిదినం వెళ్తూ ఉంటాడట. ఒకరోజు ఆయన పట్టుకొని కారులో వేసుకొని వెళ్ళిపోయి మద్దులపాడు దగ్గర ఆయన కొట్టి పంపించేశారు, బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. అయితే పోలీసులు ఆ కేసును ఛేదించారు. అతను నాకు తర్వాత తారసపడ్డాడు. అడిగినప్పుడు ఎలాగూ చేశారు అంటే అది ఒక్కసారిగా మేము చేయలేదు, ఒక 2-3 నెలల ముందు నుంచే మేము నిఘా వేశాము. నిఘా వేస్తే పలానా టైంలో 8 నుండి 9 గంటల మధ్యలో అతను డబ్బు బంగారంతో ఏ ఆటో కానీ వెహికల్లో పోవడం లేదు, నడిచి వెళ్తున్నాడు. అది కూడా పాత సంచిలో. అదును కోసం చూశారు వారు ఇక్కడ కాదు ఉండేది, ఆ పక్కన స్టువర్ట్పురంలో ఇక్కడ ఉంటారు. అయితే ఒకరోజు వారి బంధువుల శుభకార్యం జరుగుతూ ఉంటే అక్కడకు వారు రావాలని బయలుదేరారట. వచ్చారు, కావలికి వచ్చినప్పుడు సరిగ్గా ఆ టైం రాగానే వాళ్ళకి గుర్తొచ్చింది, ఈ టైంలో పలానోడు పోతుంటారు కదా అని చెప్పని అక్కడ ఆగారు. ఆ టైంకి రానే వచ్చాడు, వేసుకున్నారు, వెళ్ళిపోయారు. పోలీసుల తర్వాత ఛేదించారు. అంటే ఎందుకంటే ఒక వ్యక్తిని సాతానుడు ముందుగానే ప్లాన్ చేస్తాడు. ఏ విషయంలో నీ టెంపర్ ఏందో గుర్తిస్తాడు, దాని మీద కొడతాడు. కానీ యేసు దాన్ని జయించాడు. దాన్ని జయించడానికి దేవుడు మనకు శక్తినిస్తూ ఉన్నాడు. సాతాను క్రియలను లయపరిచినటువంటి కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు. అలాగే మనం చూస్తాము 4వ విషయాన్ని చూసినప్పుడు నిత్య జీవం ఇచ్చిన కుమారుడు. ఎవరు ఈ కుమారుడు అంటే నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి కుమారుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. సాక్ష్యం అనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము
ఆయన కుమారుని అందున్నది. ఎవరమ్మా కుమారుడు? ప్రభు అయిన యేసు క్రీస్తు. నిత్య జీవాన్ని ఇచ్చే కుమారుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన్ని గ్రహించలేక అనేక మంది అనేక రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఈ నిత్యత్వము వైకుంఠాన్ని పొందుకోవాలి అని అనేకమైన మార్గాల్లో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, అలాగే హోమాలు, అలాగే వ్రతాలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ నిత్య జీవం ఇచ్చేటువంటి కుమారుడు మనతో ఉన్నాడు, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని గుర్తించలేకపోతూ ఉన్నారండి. కాబట్టి వారు ఇంకా అంధకారములో ఉంటూ ఉన్నారు, సమాధానాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు, అలాగే నిత్యత్వాన్ని వారు పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అనేది ఉచితం. ఇది డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు, లేకపోతే కొన్ని దినాలు కొన్ని నియమాలను పాటిస్తే వచ్చేది కాదు. కానీ ఇది కంటిన్యూ ప్రాసెస్. యేసును మనము రక్షకునిగా అంగీకరించి ఆయన వెంబడించే ఆ క్రమంలో మనము ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవారంగా ఉండాలి. ఆ మార్గంలో వెళ్ళినప్పుడే నిత్యత్వం మనకు దొరుకుతుంది. కాబట్టి రక్షణ ఉచితం. దాన్ని చాలా మంది గుర్తించలేకపోతున్నారు హైందవులు. నేను కొన్ని సంవత్సరాలకు ముందు చెన్నైకి వెళ్ళాను. ఆ చెన్నైలో ఒక హోటల్కి నా ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళి అక్కడ డ్రాప్ చేశారు. హోటల్లో రూమ్ బుక్ చేసి ఆ రిసిప్ట్ నాకు ఇచ్చేశారు. ఆ రిసిప్ట్ నాకు ఇస్తే ఆ రిసిప్ట్ నేను జేబులో పెట్టుకొని హోటల్లోకి వెళ్ళిపోయాను. అలాగే నా యొక్క లగేజ్ ఉంటే హోటల్లో పెట్టేశాను. 9 అవుతుంది టైం. అప్పుడు బాగా ఆకలేస్తూ ఉంది. మరలా ఫ్రెండ్స్ వస్తామని వెళ్ళిపోయారు. ఆకలేస్తూ ఉంటే టిఫిన్ చేద్దామని బయటకు వస్తే అక్కడే మంచి హోటల్, అందరూ కూడా చక్కగా వారు టిఫిన్ చేస్తున్నారు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బఫే. అందరూ కూడా వారికి కావాల్సింది తింటూ ఉన్నారు. నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళి తిందామనుకుంటే నా జేబులు చూసుకుంటే ఒక 11 రూపాయలు 13 రూపాయలు ఉన్నాయి జేబులో. కానీ ఆ హోటల్కి వెళ్ళాలంటే దాన్ని చూస్తే కాస్ట్లీగా ఉంది. ఒక ఇడ్లీ అన్న వస్తుందని ఆశపడితే ఇడ్లీ కాదు కదా, మంచినీళ్ళు ఒక గ్లాసు కూడా తాగలేము ఆ డబ్బుతో అనుకొని నేను అటు ఇటు తిరుగుతున్న, ఆకలేస్తూ ఉంది. అయితే నేనైతే ఏం చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాను. చాలాసేపు తటపటాయించి నేను రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత 11 అయింది. మళ్ళీ ఫ్రెష్ అయ్యి నేను నా జేబులో ఉండే ఆ రిసిప్ట్ను తీసి నేను ఆ బ్యాగులో పెడుతూ ఉన్నప్పుడు ఆ రిసిప్ట్ను చూసా. ఆ రిసిప్ట్ పైన మళ్ళీ ఒక చిన్న రిసిప్ట్ ఉంది. దానిపైన కాంప్లిమెంట్స్ అంటే ఉదయము టిఫిన్ ఫ్రీ అని ఉంది, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ అని, అంటే ఉచితం. అది నా జోబులోనే ఉంది. కానీ నేను గుర్తించలేక, ఆకలికి తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అలాగే ఆకలి నేను తీర్చుకోలేకపోయాను. ఎందుకు చెబుతూ ఉన్నానంటే రక్షణ అనేది ఉచితం. దేవుడు మనందరి కొరకు ఆయన మరణించాడు. మరణించడానికే ఈ భూమి మీద ఆయన నరావతారిగా జన్మించాడు. దాన్ని గుర్తించలేక అనేక మంది సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. ఎవరైతే గుర్తించారో వారు సమాధానాన్ని పొందుకున్నారు. నిజమైన శాంతి సమాధానాలతో క్రీస్తును కలిగి జీవిస్తూ ఉన్నారు, సాక్షులుగా నిలబడిపోయారు. కాబట్టి అట్టి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుకనే మనము ఇది దేవుని మందిరంలో ఆయన మనం ఆరాధిస్తూ ఆయన గణపరిచే వారంగా మనము సమకూర్చబడ్డాం. అట్టి ఆధిక్యతను పొందుకున్నాం. మనం ఏం చేయాలి? ఈ యొక్క 2024 క్రిస్మస్ మనం అనేకులకు సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మన జీవితమే సాక్ష్యం అయిపోవాలి. అయితే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎందుకు వచ్చింది? పాపములను కడిగి వేటుకు వచ్చిన కుమారుడు. ఆయన కోరుకునేది ఒకటే, మన నుండి మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం రక్షింపబడ్డాం, దేవుని మందిరంలో మనం సమకూర్చబడ్డాం, దేవుని బిడ్డలం అనుకుంటూ ఉన్నాము. 18 ఏళ్ల నుండి నడుము వంగిన స్త్రీ ఉంది. అయితే ఆ యేసు అంటాడు, ఈమె అబ్రహాము కుమార్తె అంటే రక్షింపబడిన వారికి సాదృశ్యం. రక్షింపబడ్డావు, కానీ నిన్ను వంచేసేది ఏది ఉందో ఒకసారి గుర్తించు, దాన్ని తీసే. దేవుడు మనల్ని కొరకు పాపము చేయవద్దు. 38 ఏళ్ల నుంచి కోనేటి యొద్ద రోగిగా పడి ఉంటూ ఉన్నాడు. యేసు వచ్చాడు, నువ్వు స్వస్థపడకూర్చు ఉన్నావా, నీ పరుపెత్తుకొని లేచి నడువు అన్నప్పుడు లేచి నడిచాడు. యేసు వెళ్ళిపోయాడు. తర్వాత దేవాలయంలో ఉంటూ ఉన్నప్పుడు యేసు అలాగే మనల్ని చూచాడు. అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు పిలిచాడు, రా ఎట్రా, నువ్వు స్వస్థపడింది నువ్వే కదా, మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకము. ఆయన మన నుండి కోరుకునేది పాపము చేయకము. పాపములను క్షమించుటకు రక్తాన్ని చిందించినటువంటి దేవాతి దేవుడు ఆయన పాపమును ఆయన అసహించుకుంటూ ఉన్నాడు. పాపిని ప్రేమించాడు కనుకనే పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి రాకడ ఆయన జన్మ
పాపులను కొరకు, పాపులను రక్షించుటకు. యేసుక్రీస్తు ఆయన పాపులను శిక్షించడానికి రాలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు కదా, అలా కాదు, పాపులను రక్షించుటకు వచ్చాడు. రెండవ రాకడ ఉంది, అది పరిశుద్ధుల కొరకు వస్తాడు. పాపాలను రక్షించడానికి కాదు కానీ పరిశుద్ధుల కొరకు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో ఉన్నట్లయితే నిత్యము ఆయనతో ఆనందించే అనుభవంలోనికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన ఇకను పాపము చేయవద్దు అన్నాడు. ఒక స్త్రీ వ్యభిచారం మందు పట్టబడితే తీసుకుని వచ్చారు అంటారు, వచ్చి వ్యభిచారం మందు పట్టబడింది ఆయన ముందు ఉంచినప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమన్నాడు. ఆయన వంగి రాసుకుంటూ ఉన్నాడు. తల ఎత్తి చూసినప్పుడు ఒక్కొక్కరు కూడా జారుకున్నారు. అందరిలో పాపం ఉంది. ఆమె ఎదురుగా నిలబడింది. అమ్మా, ఎవరునూ నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా, నేనును నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయక ఉన్నాడు. కాబట్టి పాపమును అసహించుకునే దేవుడు మన దేవుడు. అట్టి పాపాన్ని మనము విడిచి దేవుని వెంబడిస్తూ దేవుని మహింపరిచేవారు. మనల్ని దేవుని కలిగి జీవిస్తూ ఉన్నామంటే రెండు విషయాలు: విడిచిపెట్టుట, వెంబడించుట. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును మహింపరిచే వరంగా మనం ఉన్నట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ క్రిస్మస్ మనకు సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తూ ఉంది, అలాగే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి సువార్తను ప్రకటించడం అంటే ఏదో మైక్ పట్టుకొని, లేకపోతే ఆ పని మీది కదండి పాస్టర్ గారు అని అనొచ్చు కాదు. కానీ మీరందరూ కూడా సువార్తికుల వలె మారిపోవచ్చు. జక్కయ్య ఒక సువార్తికుడుగా ఎలాగునంటే, జక్కయ్య జీవితం సాక్ష్యం ఇచ్చింది. జక్కయ్యను యేసు దర్శించిన తర్వాత తన ఇంట ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైన దాన్ని ఆయన తీసివేసుకుంటూ ఉన్నాడు. ఎవరిని వద్దనైనా నేను అన్యాయంగా తీసుకునే 4 గంటలు తిరిగి చెల్లించేస్తాను, నా ఆస్తిలో సగభాగము బేదలకు ఇచ్చుచున్నాను. ఎందుకంటున్నాను, ఆస్తిలో సగభాగం బేదలకు ఇచ్చి ఆయన అన్యాయంగా తీసుకున్న 4 గంటలు ఇచ్చేస్తే ఆయన దగ్గర ఏమీ ఉండదు. అయితే జక్కయ్య గ్రహించాడు, యేసుని ఒకవైపు చూచాడు, తన ఆస్తిని ఒకవైపు చూచాడు, ఆయన వేచి చూశాడు. అయితే ఈ ఆస్తి ఈ యేసు ముందు పనికి రాదు. కాబట్టి మొత్తాన్ని విడిచాడు. ఆ ఊళ్ళో సాక్ష్యం ఏంటంటే, జక్కయ్య ఇంటికి అందరూ కూడా వచ్చి ఆయన ఉన్నటువంటి డబ్బు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అందరూ చెప్పుకుంటూ ఉంటారేమో, ఏంది జక్కయ్య ఇంటికాడ ఎంత జన సమూహము అంటే, ఏమి లేదు, నిన్నటి దినాన యేసు జక్కయ్యతో తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు మనం అందరం అనుకున్నాం కదా, ఏంటి పాపి అయినా ఈ జక్కయ్య ఇంట బస చేయడానికి వెళ్తూ ఉన్నాడు అని అనుకున్నాం కదా. అసలు అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, జక్కయ్య జీవితము మారిపోయింది. జక్కయ్య అనే మాటకు పవిత్రుని అర్థం. పేరులో ఆయన పవిత్రుడు కానీ తన జీవితం అంతా అపవిత్రమైపోయింది. యేసును సంధించిన తర్వాత, యేసును కలుసుకున్న తర్వాత తన జీవితం పేరులోనే కాదు కానీ తన జీవితంలో కూడా పవిత్రత, పరిశుద్ధత అనేకులు చెప్పుకుంటూ సాక్ష్యం ఏంటంటే, యేసుని బట్టి అతని జీవితం మారిపోయింది, పవిత్రుడిగా జీవిస్తూ ఉన్నాడు. అలాగా మన జీవితము అనేకులకు సాక్ష్యం ఇచ్చి, అనేకులను యేసు వైపు త్రిప్పి, అనేకులను నీతి మార్గంలో నడిపించే వారంగా ఉంటే మనల్ని దేవుడు నక్షత్రాలతో పోల్చేవాడు అంటాడు. కాబట్టి అట్టి నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటూ, అలాగే అందరికి కూడా క్రిస్మస్ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మధ్యకు వచ్చి మాకు నూతనమైన క్రిస్మస్ సందేశాన్ని అందించిన దైవజనులు పాస్టర్ విన్సెంట్ అన్న గారికి హృదయపూర్వకంగా నా వందనాలు చెప్పుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే రోజులో వాక్యం నిమిత్తం కొరకై దీప్తి ప్రార్థిస్తుంది. వాక్య నిమిత్తం కొరకై దీప్తి ప్రార్థన చేస్తుంది.